మురమురాల రెసిపీకి కావలసిన పదార్థాలు: మురమురాలు, ఆయిల్, సాల్ట్, పోపు దినుసులు, కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికము, మిర్చి, ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నింటిని. వీటిని 2 మినిట్స్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసాను. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు వేసుకోవాలి ఇలా. ఇప్పుడు మినపప్పు వేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఆవాలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేసుకుందాము. 1 మినిట్ ఆగి ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఇలానే ఉంచేద్దాం వీటిని. 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. మళ్ళీ మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి ఇప్పుడు సాల్ట్ తగినంత వేసేసుకుందాము. ఆయిల్లో అలా మగ్గిన తర్వాత మనం మురమురాలను నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము కదా, ఇప్పుడు అవి వేసేసి అంతటా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.